నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా లక్షిటిపేట మండలంలో ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు లబ్ధిదారులకు ఆదివారం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు విడతల వారీగా ఎంపిక చేసి మంజూరు చేస్తున్నామని, ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత నాది, ఎవరు కూడా అధైర్యపడకండి అని అన్నారు. రెండవ పంటకు రైతులు ఎవరు కూడా వరి పంట వేయకూడదు, ప్రత్యామ్నాయ పంటలు వేసి అధిక లాభాలు పొందాలని సూచించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు ఇక్కడికి వస్తున్నారు. దయచేసి అందరూ లేచి చప్పట్లతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు ఇలా పేద ప్రజల్లో గుండెలో నిలిచిన ఒక దేవుడు. ప్రేమ్ సాగర్ రావు ఒక భాగంతో లెక్క ఈరోజు మన నియోజకవర్గంలో కానీ ప్రతి ఒక్క పేదల గుండెల్లో ఒక దేవుడు లెక్క భావిస్తున్నారు. ఎందుకంటే ఏకకాలంలో మనకి అన్ని ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు ప్రేమ్ సాగర్ రావు గారు. గౌరవనీయులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి స్వాగతం, సుస్వాగతం. అందరూ ఆడపడుచులు చప్పట్లతోనే వారికి స్వాగతం పలకాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా మా నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో ముందుకు నడిపి చేసుకున్న పుణ్యమని ఈ సభ కూడా జరుపుకుంటున్నాను. మరి ఈ సభను ఉద్దేశించి ఆకర్ శ్రీనివాస్ గారు 2 నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈ రోజు ఇక్కడ కూడా కొక్కిరాల మంచిర్యాల అభివృద్ధి కోసం పరితపిస్తున్నటువంటి మహానుభావుడు. ఇలా మీరు చూస్తున్నారు, ఇలా పథకాలు ఒక్కటే కాదు, అభివృద్ధి కూడా పరుగులెడుతున్నాయంటే ఇలా మన పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి పుణ్యమే. గత పాలకులు 10 సంవత్సరాలు దోచుకున్నంతా దాచుకోవడానికే సరిపోయింది ఆ 10 సంవత్సరాల పాలన. ఇలా చూస్తున్నామమ్మా, 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఒక రేషన్ కార్డు కూడా మనం అప్లై చేద్దామంటే కూడా ఆన్లైన్ కూడా తీసుకోలేదు. రేషన్ కార్డు కూడా ఎవరు అప్లై చేయలేదు, ఎవరికి కొత్త రేషన్ కార్డు రాలేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల జిల్లాలో ముందుంచాలన్న ఆలోచనతో రాష్ట్రంలోనే ఉన్నటువంటి అవకాశాల్లో మొట్టమొదటి అవకాశంగా ఎక్కడైతే నిధులు కానీ ఇక్కడ ఉన్నటువంటి రేషన్ కార్డులు కానీ ఏదైతేనేమి మంచిర్యాలను ముందు వరుసలు ఉంచాలని చెప్పి అత్యధికంగా తీసుకొచ్చేటువంటి మహానుభావుడు మన ప్రేమ్ సాగర్ రావు గారు. ఇలా రేషన్ కార్డులు వస్తున్నాయి, సన్న బియ్యం మన పేదోడి కడుపు నింపాలన్న ఆలోచనతో సన్న బియ్యం ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇల్లు గత 25-30 సంవత్సరాల క్రితం ఇందిరమ్మ ఇల్లు అని చూసినాం, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు లేదు. గత పాలకులు ఎన్నో చెప్పారు, అవన్నీ మీరు అందరు చూసారు. వారిని నట్టేట మనం తీసి తొక్కితే ఎక్కడ పాతాళలోకంలో పోయింది. అలాంటి వాళ్ళు ఇలా ఏదో బయట ఏదో మాట్లాడుతున్నారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన పేదల కోసం పాలించేటువంటి ప్రజానాయకులు ఉన్నంత కాలం ఎవరేం చేయలేరు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను సహించలేక ఇలా ఏదేదో రేవంత్ రెడ్డి గారిది, మా కాంగ్రెస్ పార్టీది, మా యొక్క డైనమిక్ హీరో, ఈ నియోజకవర్గానికి హీరో అయినటువంటి మా ప్రేమ్ సాగర్ రావు గారిది. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు అత్యధికంగా తెచ్చి ఈ నియోజకవర్గంలో ఆదుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే మా గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారు. ఈరోజు మీకు ఒక్కటే చెప్తున్నాను, ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సోదరిమణులు మరి ఏదైతే మంచి జరుగుతుందో వాళ్ళు మర్చిపోకుండా వెంబడుండి మరి మంచి చేసేవాళ్ళు. కాబట్టి మీరంతా అమ్మ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇళ్ళైతే ఏ విధంగా ప్రేమ్ సాగర్ రావు గారు మంజూరు చేశారో ఆ ఇళ్లలో ఏ లీడర్ కానీ ఏ బ్రోకర్ కానీ ఒక్క 5 రూపాయలు ఇచ్చినా మీ ఇల్లు క్యాన్సిల్ చేయబడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వద్దు. ఇవన్నీ మా గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారు
ఎమ్మెల్యే గారు మరి ఈ మాట చెప్పమని మాకు ఎన్నోసార్లు చెప్పాడు. మీరెవరైనా నాయకులు తింటే మీ భర్త బిడ్డ అని కూడా దయచేసి ఇక్కడ ఉన్న మహిళా సోదరులకు ఒకటే చెప్తున్నా, ఏ ఒక్క నా కొడుకు ఎవరైనా డబ్బులు అడిగితే మీరు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకుండా మీకు ఏదైతే బెనిఫిషరీకి 5 లక్షల రూపాయలు మీ ఇల్లు పూర్తయ్యే వరకు అధికారులు మీ వెంట ఉండి మీ ఇళ్లను పూర్తి చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ, మా గౌరవ ప్రేమసాగర్ రావు గారు ఈరోజు గెలిచిన ఏడాదిన్నర లోపలే మహిళా సోదరులు మనకు ఉచిత బస్ ప్రయాణం, స్థానిక శాసనసభ్యులు ప్రతి ఒక్కటి పోరాటమే. తన ఎమ్మెల్యే ఉన్నా ఉండకున్నా దశాబ్ద 10 సంవత్సరాల నుంచి ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది. ఇంకా కొనసాగిస్తారనే నమ్మకం ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి అవసరాన్ని తీరుతారనే నమ్మకంతో దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి నాయకుడికి మీరు అందరూ అండ ఉండాలి. ఇవాళ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేసి, విద్యార్థులకు కాలేజీల నిర్మాణం చేసి, రైతులకు సంబంధించిన వ్యవసాయ రంగానికి అన్ని వసతులు తీసుకొచ్చేది కాకుండా గతంలో ఉన్నటువంటి ధరణి కార్యక్రమాన్ని ముగించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి భూభారత చట్టాన్ని కూడా అమలు చేసే విధంగా ఎంఓ గారు సిబ్బంది బాగా కష్టపడుతున్నారు. వారు కూడా ఇంకా 2-3 రోజుల్లో ప్రతి గ్రామానికి వచ్చి ఎలాంటి రైతులకు అన్యాయం జరిగినా అక్కడక్కడనే సమస్య పరిష్కరించే దిశలో వాళ్ళు కూడా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇంకా వక్తలు మాట్లాడే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కటి గమనించాలి. ఇందిరమ్మ ఇల్లంటే ఈ ఒక్క రోజుతోటే కాదు, 4 దశలుగా 1వ ఫేజ్, 2వ ఫేజ్, 3వ ఫేజ్, 4వ ఫేజ్, 4 ఫేజుల్లో 17 గ్రామాలకు 15 మున్సిపాలిటీ వార్డులకు పూర్తి చేసే కార్యక్రమం ఉంది. ఎక్కడ కూడా లబ్ధిదారులు తొందర పడకండి. ఏదైనా అనివార్య కారణాల వల్ల 1-2 ఆగినా కానీ శాసనసభ్యుల దృష్టిలో ఉన్నాయి. అన్నిటికీ అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు నాది ఒకటే మనవి, జూలైలో మనం ఒక పోరులో ఉంటాం కాబట్టి పైసలు వసూలు చేసి అన్ని అయిపోయి పారిపోయారు. ప్రజలు వాళ్ళు వారిపోయినారు, ప్రజలు పారగొట్టిన, ప్రజలు పంపించారు నాకు తెలియదు కానీ మొత్తం మీదైతే వారిపోయారు ప్రజలు. మీరందరూ ఇళ్ళకి నడుము, అక్క చెల్లెలు అందరూ నడుము కట్టేసారు. మీరే మళ్ళంతా చూసుకోవడం అని చెప్పి ఊళ్ళు పొరిమేర దాకా దాటించి పంపించేసారు. మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారి నాయకత్వంలో, మిగతా మంత్రిమండలి అందరూ కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో ఏదైతే ఎన్నికల కన్నా ముందు హామీలు ఇచ్చినామో ఆ హామీలు ఒకటి తర్వాత ఒకటిగా మెల్లమెల్లగా నెరవేరుస్తూ వస్తూ దాదాపు ఇంకా కొన్ని మిగిలినాయి. తప్పకుండా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ప్రతిష్ట ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తాను. అలా ఏదైతే ఎన్నికల ముందు మాట చెప్పినామో ప్రతి మాట తూచా తప్పకుండా చేసే బాధ్యత మాది. ఇప్పటిదాకానే 90% అయిపోయింది, మిగతా కూడా చేయడం జరుగుతుంది. ఎవరు ఇబ్బంది పడద్దు, బాధపడద్దు. ప్రతి ఒక్కరికి ఏదైతే జరగాలనో ఎన్నికల ముందు చెప్పినా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతూ అందరికి ఇస్తాం. ఇక మిగిలింది ఒక 2-3 విషయాలు చెప్తుందని మీకు. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ పథకం దాదాపు 18 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధీనం రాజశేఖర్ గారి నాయకత్వంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళ తర్వాత మళ్ళీ ఈ రోజు నుంచే ఇళ్ళ కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతుంది. ఈరోజు ఇల్లు ఇస్తున్నాం అందరికీ. దాంట్లో భాగంగా ఇప్పటివరకు లక్షపేట మండలానికి సంబంధించిన 475, ఇంతవరకు శాచురేషన్ మోడల్లో తీసుకున్న గ్రామం కొత్తూరు గ్రామం నుంచి 221, 696, దాంతోపాటు ఈరోజు పట్టణంలో ఇచ్చే 231, 800 ఇల్లు మొత్తం అంటే మండలి కానీ మున్సిపాలిటీ కలుపుకుంటే 900 ఇళ్ళు ఇప్పటికీ శాంక్షన్ చేసి ఈరోజు ఇవ్వడం జరిగింది. అంటే ఇదివరకు 221 కొత్తూరు ఇవ్వడం జరిగింది. మొత్తం 927 ఇళ్ళు ఇప్పటివరకు ఈరోజు ఇచ్చే శాంక్షన్ పత్రం అంటే అనుమతి పత్రాలతో పాటు కలిపితే 927 అయింది. ఇవి కాకుండా కూడా ఇంకా చాలామంది లబ్ధిదారులు ఉన్నారు. కేటగిరీ 1 అంటే ఎవరైతే భూమి ఇంటి స్థలం ఉండి రాని వాళ్ళు కొందరు ఉన్నారు. అదేవిధంగా 2వ కేటగిరీలో ఇంటి స్థలం కూడా లేక వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇవాళ ఈ అందరి సమక్షాన్ని మీకు మాటిస్తున్న తల్లి, మండలంలో కానీ మున్సిపాలిటీలో కానీ అర్హులైన ప్రతి ఒక్కరికి
ఇల్లు లేని ప్రతి ఒక్కరికి నిరుపేదలకు, అది భూమి ఉన్నవాళ్ళు కానీ భూమి లేని వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. ఈ సభాభవనం ఇవాళ ఇచ్చిన 927 కాకుండా ఇంకా 900 అవసరం ఉంటాయా, ఇంకా 1000 అవసరం ఉన్నా, ఇంకెన్ని అవసరం ఉన్నా కూడా ఇంకో 2 అంటే ఇప్పుడు ఇంకో విడత ఇంకొక 2 నెలలు మ్యాక్సిమం 3 నెలల లోపల మళ్ళొక విడత మళ్ళొక 1000 ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఏమన్నా మిగిలితే వచ్చే మార్చి ఏప్రిల్ నాటికి ఇచ్చేసి 26 డిసెంబర్ లోపల ఈ మండలంలో అని మున్సిపాలిటీలు కానీ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చి వాళ్ళు కట్టుకొని వాళ్ళు గృహోపేషన్ చేసేదాకా కూడా మేము బాధ్యత తీసుకొని వాళ్ళ పేమెంట్ ఇప్పించేదాకా మా బాధ్యత తీసుకొని తప్పకుండా. ఈ పథకాలలో భాగంగా మరొకసారి మీకు చెప్తాను, మీకు ఎక్కడన్నా తప్పు జరిగితే చెప్పండి. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ చెప్పడానికి భయపడితే ఆఫీస్కి వచ్చి చెప్పండి. ₹1 కార్యకర్తలు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ ₹1 మిమ్మల్ని ఏమైనా అడుగుతూ చెప్పండి. ఎవరికైనా మీరు ఇస్తే మాత్రం ఇచ్చిన వాళ్ళని ఇల్లు క్యాన్సిల్ చేస్తాను. ఇక మళ్ళీ ఇంకే పథకం కూడా వాళ్ళకి రాదు. ₹1 ఎవరికైనా ఇస్తే మాత్రం. దాంతోపాటు తీసుకునే వాళ్ళకు పనిష్మెంట్ ఎట్లా ఉంటుంది అది వేరే, వాళ్ళైతే ఏం దేనికి పని రాకుండా చేస్తా. ఇచ్చిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ పథకం క్యాన్సిల్. మీరు మర్చిపోయి కళలు కూడా ప్రభుత్వ పథకాలకు దేనికి కూడా ₹1 ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అధికారులు కూడా మంచిగా సర్వీస్ చేస్తారు. వాళ్ళు కూడా నిజాయితీతోటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సహకరించి అన్ని రకాల ప్రభుత్వం ఏదైతే వాళ్ళ నుంచి కోరుకుంటుందో ఆ రకమైన సహకారం ఇస్తూ కష్టమైనా కూడా రాత్రి పగలు పనిచేసి చేస్తున్నారు. దానితో పాటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా బార్డర్లో ఉన్న మిలిటరీ సోదరులు పనిచేస్తారో చేయలేదు, మా వాళ్ళు మాత్రం 24 గంటలు పనిచేసి క్రమశిక్షణతో పనిచేసి చేస్తారు. తప్పకుండా వాళ్ళకు కూడా రుణపడతాను. ఇవాళ ఈ కార్యక్రమమే కాకుండా రాజీవ్ వికాస్ ఎవరైతే కొందరు చదువుకున్న యువకులు కొందరు చదువుకునే యువకులు వాళ్ళకు ఏ రకమైన ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళ కోసం అని చెప్పి ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. అధికారిక కార్యక్రమం రేపు సాయంత్రం ఇక్కడ హైదరాబాద్ స్టార్ట్ అయింది కాబట్టి దాంతో ఈరోజు అనుకున్నది ఇంకొక 2-3 రోజుల తర్వాత లేకపోతే 4 రోజుల తర్వాత ఆ కార్యక్రమం తీసుకుంటాం. ఇక్కడ కూడా అప్లై చేసినాం, దరఖాస్తు పెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి రాజీవ్ వికాసం కూడా ఇవ్వడం జరుగుతుంది. 100% రాష్ట్రంలోనే మన నియోజకవర్గంలో ఖచ్చితంగా అందరికన్నా ఈవెన్ మా నాయకులు పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇల్లు ఎంతమంది కట్టుకుంటే అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇవాళ కట్టుకునే అవకాశం కల్పించిన గౌరవ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి మనమంతా శిరస వహించి ఇవాళ వారి రుణం తీర్చుకునే రోజు ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి కొత్తూరు మన అక్క మాట్లాడవలసిందే కోరుతున్నాం. అందరికీ నా నమస్కారాలు. పెద్ద సార్ వచ్చిండు, ఆయనకు నా నమస్కారాలు. మాకు ఇండ్లు ఇచ్చిండు, ఇన్ని రోజుల పొంటి 10 ఏళ్ళ పొంటి ఇండ్లు ఇస్తానని ఒక్కనాడు కూడా మాకు ఇల్లు ఇయ్యలేదు. మరి తడకలు ఇల్లు అని అందరూ చూసిపోయినా కానీ మాకు ఇల్లు ఇయ్యలేదు. ఇయ్యపోయినా కానీ మేము ఇస్తాం మీరు గెలిపియండ్రు అని అన్నారు. అన్నగాని మేము ఓటేసి గెలిపించినా కానీ మాకు ఇండ్లు ఇయ్యలేదు. ఈసారి గెలిచిన వాళ్ళే మాకు ఇండ్లు ఇచ్చిండు. ఇండ్లు ఇచ్చి మాకు ఇల్లు వచ్చింది, 2వ బిల్లు కూడా వచ్చింది. వెంటనే మాకు బిల్లులు వస్తున్నాయి. మేము ఇప్పుడు మంచిగా కట్టుకొని ఇంటికాడ మంచిగా ఉంటున్నాం. ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా ఈ ఇందిరమ్మ లబ్ధి పత్రాన్ని తీసుకొని పోగలరని తెలియజేస్తున్నాం. అదేవిధంగా దౌడపల్లి అత్తయ్య కృష్ణవేణి ఎల్లారం నుంచి అదేవిధంగా గుల్లకోట ఆవునూరు రాజయ్య, మీరు తొందర రావాలమ్మా. జెండ వెంకటాపూర్ బత్తి రంజిత, కొత్త కొమ్మగూడెం అయిపోయిన తర్వాత వెళ్ళండి. కొత్త కొమ్మగూడెం బుసిర సంపూర్ణ, లక్ష్మీపూర్ ఇందూరు మహేశ్వరమని, పాత కొమ్మగూడెం చీకటి, అదేవిధంగా రంగపేట. సార్ కుమార్ ఫోటో సార్
కూర్చుంటారు